హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఇవాళ అయితే నేను శిల్పారామం నుంచి వచ్చినప్పుడు షాపింగ్ చేసుకొని వచ్చానండి. ఊరికే వెళ్ళం కదా, ఏదో ఒకటి షాపింగ్ అయితే చేస్తూ ఉంటాము. చిన్నవో పెద్దవో ఏవైనా నచ్చినవి తీసుకుంటూ ఉంటానండి, అంతే. ఇవాళ కొన్ని తెచ్చుకున్నాను, చాలా తక్కువే, బట్ ఎవరికైనా హెల్ప్ అవుతుందని చూపిస్తూ ఉన్నానండి. సరదా కదా మనకి, ఎప్పుడైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు ఒక్కటి తీసుకున్నా కూడా వెంటనే యూస్ చేయాలి అని ఒక సరదాగా ఉంటుంది కదా. నాకు కూడా అంతే అండి. ఏవైనా ముఖ్యంగా కిచెన్లో ఏ వస్తువు తీసుకున్నా కూడా వెంటనే వాడేయాలి అనిపిస్తుంది. నేను నైట్ వచ్చాను, మార్నింగ్ ఎప్పుడవుతుందా వాడేద్దాం అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఆ తర్వాత ఇప్పుడైతే ఐటమ్స్ అన్ని ఓపెన్ చేసి చూపిస్తానండి. యాక్చువల్‌గా కుండలైతే చాలా అంటే చాలా బాగున్నాయి. బట్ నా దగ్గర ఆల్రెడీ కుండలున్నాయి కాబట్టి నేను తీసుకోలేదండి. అవి యూజ్ చేసి అవి పాడైతే గనక అప్పుడు మళ్ళీ తీసుకుందాము. అనవసరంగా ఎక్కువ వస్తువులు కొన్నామనుకోండి, ఇంట్లో ప్లేస్ అనేది ఆక్యుపై చేస్తాయి కదా. ఇంట్లో వేరే వస్తువులు, ముఖ్యమైన వస్తువులు పెట్టుకోవడానికి స్పేస్ అనేది ఉండదు. అందుకనేసి నేనైతే అవసరానికి తగ్గట్టే వస్తువులు తీసుకుంటానని నేను అనుకుంటూ ఉన్నానండి. బట్ వేరే వాళ్ళ గురించి అయితే నాకు తెలీదు. మా వారేమనుకుంటారో గానీ నేనైతే అలా అనుకుంటూ ఉంటాను నా గురించి. ఆ తర్వాత ఇంకా నీలకమల్ హోమ్స్ అని మనకి శిల్పారామంకి ఆపోజిట్‌లో ఉంటుందండి. ఎగ్జాక్ట్‌గా ఆపోజిట్‌లో ఉంటుంది. నేను శిల్పారామంకి వెళ్ళినప్పుడు అదే టైంలో నీలకమల్ హోమ్స్‌కి కూడా వెళ్ళాను. అట్ హోమ్ అని ఉండేది, పేరు మార్చారండి. బట్ సేమ్ ఐటమ్సే ఉంటాయి. అక్కడ మనకి ఆఫర్ నడుస్తూ ఉంది నేను వెళ్ళినప్పుడు. చాలా మంచి ఆఫర్ అండి. మనకి బెడ్ స్ప్రెడ్స్, తర్వాత ఆహ్, చాలా పిల్లో కవర్స్, బోలెడన్ని ఐటమ్స్, కర్టన్స్, వీటన్నిటికి కూడా ఆర్గనైజర్స్, అలాగే గ్లాస్ ఐటమ్స్, డెకోర్ ఐటమ్స్, వీటన్నిటి మీద నాన్ స్టిక్ పాన్స్ ఇవన్నీ ఉన్నాయండి. ఇవన్నిటి మీద కూడా ఆఫర్స్ ఉన్నాయి. నేను ఆ వీడియో సెపరేట్‌గా చూపిచ్చాను మీకు. నీలకమల్ హోమ్స్‌లో నేను వెళ్ళినప్పుడు కొన్ని ఐటమ్స్ అయితే షూట్ చేశాను. అలాగే వాయా వాళ్ళవి ఆ ఐటమ్స్ కూడా చూపించానండి. ఆఫర్ ప్రైస్‌లో ఉంది వాయా, 50% ఆఫ్ ఉంది. చాలా మంచి బ్రాండ్, మీరు తీసుకోవచ్చు. అఫోర్డ్ చేయగలిగితే గనక తప్పకుండా తీసుకోవచ్చు. ఇప్పుడైతే నేను చూపిస్తూ ఉన్నాను కదా, ఒకటి హుండీ తీసుకున్నాను సిరామిక్‌ది. ఆ తర్వాత సిరామిక్ పాట్ తీసుకున్నానండి. టచ్ మీ నాట్ వేయడం కోసమని తీసుకున్నాను. ఆ తర్వాత శుభ్ లాభ్ తీసుకున్నాను. నా దగ్గర ఒకటి బ్రేక్ అయిపోయింది, బుద్ధుని దగ్గర పెడుతూ ఉంటాను. అందుకని ఈ 2 తీసుకున్నాను. 2 కలిపి రూ. 100 అండి. 80 రూపీస్‌కి అడిగాం కానీ ఇవ్వలేదు. బట్ తీసుకున్నాను. మట్టివి, కింద పడితే పగిలిపోతాయి. కలర్‌ఫుల్‌గా బావున్నాయని అనిపించింది, తీసుకున్నాను. శుభ్ లాభ్ మనం ఇంట్లో పెట్టుకున్నా కూడా మంచిదండి. దేవుడి రూమ్‌కి అటు ఇటు కానీ, దేవుడి రూమ్‌లో కానీ మనకి ఒక పాజిటివ్‌నెస్ అనిపిస్తది, అంతే. మెయిన్ ఎంట్రన్స్ డోర్‌కి కానీ అలా పెట్టుకోవచ్చు. నేను అగ్రమిక్‌లో కూడా తీసుకున్నాను స్టిక్కర్ లాంటివి. ఇయర్ రింగ్స్ తీసుకున్నాను కదండీ, అవైతే నాకు 100 రూపీస్‌కొచ్చాయి. ఇప్పుడు చూపిస్తూ ఉంది. నాకు చాలా నచ్చిందనమాట. ఇది స్పూన్ రెస్ట్ అండి. నా దగ్గర ఆల్రెడీ మీరు వీడియోస్ చూసుంటే గనక కిచెన్‌లో ఇదే డిజైన్‌తో ఉన్న సిరామిక్ జార్స్ ఉన్నాయి. అలాగే కట్లరీ హోల్డర్ ఉంది. ఆయిల్ డిస్పెన్సర్ కూడా ఉంది. ఇక్కడ చిన్న బ్రేక్ లాగా ఉందండి. అందుకనేసి వాళ్ళు 100 రూపీస్‌కి ఇచ్చారు. యాక్చువల్‌గా 250 టు 300 చెప్పినట్టున్నారు. నార్మల్‌గా అయితే హెవీ వెయిట్ ఉంది. చాలా క్వాలిటీ వైస్ కూడా బావుంది. ఆ చిన్న ఇది ఉంది కదా, పర్వాలేదులే అని తీసుకున్నాను. నాకు ఆ డిజైన్ మెయిన్ ఏంటంటే, నా దగ్గర ఉన్న డిజైన్స్ అదొక్క పీసే ఉందంట, అందుకని తీసుకున్నాను. ఇప్పుడైతే చూపిస్తూ ఉన్నాను కదా, ఈ కప్స్ అన్నీ కూడా నాకు ఆహ్, అరౌండ్ 200 రూపీస్‌కి అనుకుంటానండి. నాకు ఎగ్జాక్ట్ గుర్తు రావట్లేదు నిజంగా. ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది కదా. ఇవన్నీ కలిపి 180-200 అనుకుంటాను. 6 కప్స్ వచ్చాయి. చాలా బాగున్నాయండి. సిరామిక్ అంటే రొటీన్‌గా ఒకటే కప్స్ యూజ్ చేస్తూ ఉంటే మనకు బోర్ కొడుతుంది కదా. నేనేం చేస్తానంటే మెయిడ్ వాళ్ళకి ఇచ్చేస్తాను. మళ్ళీ తీసుకుంటాననమాట. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఈ డోర్ మ్యాట్ నేనిప్పుడు చూపించినవి, ఇంతకు ముందు చూపించినవి శిల్పారామము. ఇప్పుడు చూపిస్తూ ఉన్నవి ఇవి డోర్ మ్యాట్ అయితే నేను ఆఫర్ ప్రైస్‌కి తీసుకున్నానండి. నాకు 299 అలా పడ్డట్టుంది. యాక్చువల్‌గా 799 సంథింగ్ ఎంతో ఉంది. ఆఫర్ ప్రైస్ అనమాట. తీసుకున్నాను. ఆ తర్వాత ఎసెన్షియల్ ఆయిల్ ఒకటి తీసుకున్నాను. ఇది కూడా 189 సంథింగ్ అలా ఉన్నిందండి ప్రైస్. ఆఫర్ ప్రైస్‌లో వచ్చింది అది కూడా. ఆ తర్వాత వాయా వాళ్ళది చెప్పాను కదా, ఒకటి లంచ్ బాక్స్ తీసుకున్నాను మా వారి కోసము. మా బాబు అయితే ఎప్పుడెప్పుడు ఓపెన్ చేయాలా అని తను తొందరపడుతూ ఉన్నాడు. సరే
సరదా ఎందుకు కాదనాలి అనేసి ఓపెన్ చేయమన్నానండి. నేనేంటంటే వీడియో షూట్ చేస్తూ ఉన్నాను కదా, అందుకనేసి ప్రాపర్గా తీనానా అని చెప్తూ ఉన్నాను. తనకి ఇది లోపల ఫిట్ అయిపోయింది అనమాట, తీయడానికి రాలేదు, అందుకనే తీస్తూ ఉన్నాను. ఇది మనం టిఫిన్ బాక్స్ లాగా యూజ్ చేయొచ్చు, లేదంటే లంచ్ బాక్స్ లాగా కూడా యూజ్ చేయొచ్చండి. చాలా బాగుంది, అంటే వేడిగా ఉంటుంది ఇందులో. కానీ లీక్ ప్రూఫ్ అంటూ ఉన్నారు, కానీ నాకైతే లైట్ గా లీక్ అవుతూ ఉన్నట్టయితే అనిపించిందండి నిజంగా. అంటే జెన్యూన్ రివ్యూ చెప్తూ ఉన్నాను. నార్మల్ గా మనము పప్పు తర్వాత కర్డ్ రైస్ అలా పెడితే ఏమి లీక్ అవ్వదు, బట్ ఎక్కువగా పై వరకు పెట్టి లిడ్ పెడితే గనక లీక్ అవుతూ ఉందండి. 2 సార్లు నేను సాంబార్ పెట్టాను ఒకసారి, అంటే పై వరకు పెట్టాను బాక్స్ లో, తర్వాత ఆ లిడ్ అనేది ప్రెస్ చేశాను అనమాట. కొంచెం లీక్ అయింది లైట్ గా, అంటే ఎక్సెస్ గా అట్లాగా పడిపోవట్లేదు, కానీ లైట్ గా ఒక 10 డ్రాప్స్ అనుకోండి ఎగ్జాక్ట్ గా అలా లీక్ అవుతుంది. అసలు వాళ్ళైతే 100% లీక్ అవ్వదని చెప్పారు, కానీ ఆ ఉద్దేశంతో అయితే తీసుకోకండి, లీక్ అవుతుంది, ఇది లైట్ గా అయినా లీక్ అవుతుంది. ఇందులో 3 బాక్సెస్ వస్తాయి. 2 ఒక సైజ్ అండి, కొంచెం స్మాల్ సైజు, ఇంకొకటి కొంచెం బిగ్ సైజ్ వస్తుంది. ఇలాగా 3 బాక్సెస్ వస్తాయి. నార్మల్ గా 4 బాక్సెస్ వచ్చేవి కూడా ఉంటాయంట. ఈ లిడ్ ఇలా ఓపెన్ చేయాలి. ఇదంతా కూడా మనకి హీట్ రెసిస్టెంట్ అన్నమాట. ఎంత వేడి వస్తువులు పెట్టా కూడా ఏమవ్వదు. లోపలంతా కూడా స్టెయిన్లెస్ స్టీల్ అండి. లిడ్ కూడా మనకి ప్లాస్టికే, కానీ బట్ అది మంచి ప్లాస్టిక్. ఎంత వేడి వస్తువులు పెట్టా ఏమవ్వదని చెప్తూ ఉన్నారు. ఈ మధ్యలో డివైడర్ లాగా ఇది ఇచ్చారండి, అంటే ఏవైనా కర్రీస్ అటు ఇటు 2 డిఫరెంట్ కర్రీస్ తీసుకోవాలనుకున్నా, ఒక పక్క నట్స్ ఒక పక్క ఫ్రూట్స్ అలా పెట్టి పంపించాలన్నా కూడా హెల్ప్ అవుతుంది. బట్ వేడి వేడిగా వస్తువులు ఏమైనా పెట్టేటప్పుడు అది మధ్యలో యూజ్ చేయకపోవడమే మంచిదండి. మా వారికి అయితే ప్రస్తుతానికి ఇది వర్కౌట్ అవుతూ ఉంది, బట్ నాట్ ష్యూర్ 100% ఇది ద బెస్ట్ అని చెప్పలేకపోతూ ఉన్నాను. జెన్యూన్ రివ్యూ అండి, అంతే, అందుకనే చెప్తూ ఉన్నాను ఇలాగా. లీక్ అవుతుంది. పిల్లలు ఎలా అంటే అలా బాక్స్ ని ప్రాపర్ గా పెట్టకుండా పడేశారనుకోండి స్కూల్లో, అంటే లంచ్ తినక ముందు అలా కింద పడిపోయా కూడా మేబీ లీక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. దీనికి సపరేట్ గా బ్యాగ్ కూడా తీసుకున్నానండి, మీకు చూపిస్తాను. అది నాకు బాగా హెల్ప్ అయిందని అనిపిస్తోంది. కొంచెం లైట్ గా లీక్ అయినా కూడా అందులో పడిపోతుంది కాబట్టి వాష్ చేసుకోవచ్చు. రెగ్యులర్ గా అయితే ఒకసారి చపాతీ పెట్టాను, మసాలా కర్రీ పెట్టాను, అప్పుడైతే లీక్ అవ్వలేదని చెప్పారు. బట్ నిన్న కర్డ్ పెట్టినప్పుడు కొంచెం ఎక్కువగా పెట్టానండి, అది కొంచెం లీక్ అయింది. నాకే తెలిసిపోయింది ఈ బ్యాగ్ లో కొంచెం తడిగా ఉందన్నమాట, ఏంటా అని చూస్తే లీక్ అయింది. ఈ బ్యాగ్ వాయా వాళ్ళదే. అరౌండ్ 1200 సంథింగ్ ఎంతో ఉందండి ఇది బ్యాగ్. నేను ఇంతకు ముందు, మీరు డీటెయిల్ గా కావాలంటే ఇంతకు ముందు నేను వీడియోలో చూపించాను, నీల్కమల్ హోమ్స్ లో ఐటమ్స్ ఏమున్నాయి, ఎంత ప్రైస్ లో ఉన్నాయి అనేసి. ఇది కూడా నాకు 50% ఆఫ్ వచ్చింది, అంటే 600 అలా వచ్చిందండి. అక్కడ లిమిటెడ్ గా ఉన్నాయి బ్యాగ్స్. నేను బ్లాక్ కలర్ తీసుకోవాలి అని అనుకున్నాను, బట్ అక్కడ ఏంటంటే ఈ పింక్ ఒక్కటే ఉన్నాయి, అవి కూడా 3 to 4 బ్యాగ్సే ఉన్నాయి, అవే మిగిలాయి అని చెప్పారు. ఇక్కడ హ్యాండిల్ వేసుకోవడానికి కూడా ఇచ్చారండి, హ్యాండిల్ కూడా ఉంది. మనము హ్యాండిల్ పెట్టుకొని ఇందులో క్యారియర్ బాక్స్ పెట్టి హ్యాంగ్ చేసుకోవచ్చు, అంటే ఆఫీస్ కి తీసుకెళ్ళచ్చు ఇలాగా. ఆఫీస్ పర్పస్ కి అయితే బాగుంది అని అనిపించింది, బట్ పిల్లలు ప్రాపర్ గా యూజ్ చేయరు కదా, అందుకు 100% చెప్పలేకపోతూ ఉన్నాను. పిల్లలకైతే ప్రిఫర్ చేయకపోవడమే బెస్ట్ అండి, పెద్దవాళ్ళకైతే యూజ్ చేయొచ్చు, ఏం పర్వాలేదు. ఇలాగా ఈ బాక్స్ తీసుకున్నాను, పర్ఫెక్ట్ గా ఇందులో మనకి సెట్ అయిపోతుంది. ఇక్కడ కట్లరీ పెట్టుకోవడానికి కూడా ఒక చిన్న బ్యాగ్ లాగా ఇచ్చారనమాట. ఇది వాటర్ ప్రూఫ్ అండి, బయటికి వాటర్ అయితే లీక్ అయినా ఏమైనా కూడా బయటికి రాదు. ఇది మ్యాట్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు, అంటే దాని మీద మనము క్యారియర్ బాక్స్ ఓపెన్ చేసి ఫుడ్ తీసుకోవచ్చు అనమాట, అంటే టేబుల్ మ్యాట్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా కూడా మనం పట్టుకొని తీసుకొని వెళ్ళొచ్చు, ఇలా హోల్డ్ చేయొచ్చు. క్వాలిటీ వైజ్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. వేడిగా ఉంటుంది, మెయిన్ అది నేను చెప్పడం మర్చిపోయాను. మనం వేడిగా పెడితే గనక అంటే పొగలు వచ్చేలాగా పెడితే తినేటప్పుడు వేడిగా ఉంటుందండి, అందుకనే నేను తీసుకున్నాను. యాక్చువల్గా అదైతే అలా వర్క్ చేస్తూ ఉంది. ఈ ఐటమ్స్ నేనైతే తీసుకున్నానండి. ఇయర్ రింగ్స్ అయితే నేను పెట్టుకొని చూసినప్పుడు చాలా నచ్చాయి, అందుకనే తీసుకున్నాను. 100 అనుకుంటూ ఉన్నాను లేండి, 200 కాదు, 100. ఇలాగా కొన్ని కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ అయితే తీసుకున్నాను, బట్ నేను శిల్పారామంలో మాత్రం చాలా ఎంజాయ్ చేశానండి. నార్మల్గా నా వరకు అయితే నేను షాపింగ్ చేస్తే బాగా ఎంజాయ్ చేస్తాను, బట్ ఇవాళ నేను నిజంగా అక్కడ కాస్త టైం స్పెండ్ చేయడం నాకు హ్యాపీనెస్ ని కలిగించింది. సమ్మర్ వచ్చేసింది కదా, ఎండలు బాగా ఉంటూ ఉన్నాయండి.
వీకెండ్ అలా వెళ్ళండి. ఎందుకంటే మనం హౌస్ వైఫ్‌లు అయితే ఇంట్లో ఉండి ఎంత ఎంటర్‌టైన్ చేసుకున్నా కూడా మనకైతే బోలెడంత స్ట్రెస్ అనిపిస్తుంది. అప్పుడప్పుడు ఇలాగా సాయంకాలం చల్లగా బయటికి వెళ్తే, అందులోనూ ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తే గనక బోలెడంత మనకి ఎనర్జీ వస్తుందండి. నెక్స్ట్ వీక్ అంతా కూడా బోలెడన్ని పనులు చేసుకోగలుగుతాం. అంతేనా కాదా చెప్పండి? అంతేనండి ఇవాల్టి నా వీడియో. మీకు గనక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.